కార్తీక పురాణము 3వ అధ్యాయము నదీ స్నాన మహత్యము. జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే స్నానదాన జప తపాదులు చాలా పుణ్యవ్రతాలు. కార్తీక మాసము అంతా స్నానము, వ్రతము, దానము, ఉపవాసము మొదలగు వాటిని చేసే శక్తి సామర్థ్యాలు చాలని వాళ్లకు కార్తీక పౌర్ణమి నాడు అయినా వీటిని ఆచరించాలి. ఆ విధంగా చేయలేని వాళ్లకు చెడ్డ జన్మలు తప్పవు. దీనికి ఉదాహరణగా చక్కని కథ ఒకటి ఉంది. దానిని చెబుతాను, శ్రద్ధగా విను అంటూ మొదలుపెట్టారు. అమరావతిలో సద్గుణవంతుడైన బ్రాహ్మణుడుండేవాడు. ఆ బ్రాహ్మణుడు సకల శాస్త్ర ధర్మాలు తెలిసినవాడై ఉండటం వల్ల శాస్త్రజ్ఞానాన్ని ఆచరణలోకి తెచ్చుకున్నాడు. సత్యవ్రతం, ఇంద్రియ నిగ్రహం, భూతదయ కలిగి ఉండేవాడు. అతడు సకల పుణ్యతీర్థాలు సేవిస్తూ దైవధ్యానంతో రోజులు గడిపేవాడు. ఒకరోజు ఆ పుణ్యాత్ముడు తీర్థయాత్రకు పోతూ గోదావరి తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఓ పెద్ద మర్రి చెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులు ఉంటున్నారు. సూదిమనల్లాంటి తల వెంట్రుకలు పైకి లేచి పెద్ద ఈతరొప్పల్లా కనిపిస్తున్నాయి. కొండ గుహల్లాంటి పెద్ద పెద్ద నోళ్లు తెరుచుకుని భయంకరంగా అరుస్తున్నారు. వాళ్ల శరీరాలు కారుమబ్బుల కంటే నల్లగా నిగనిగలాడుతూ పర్వతాల్లా గోచరించుచున్నాయి. వాళ్ల చేతిలో పొడవైన కత్తులు తలతల మెరిసిపోతున్నాయి. వారి దంతాలు, కోరలు చాలా అసహ్యంగా ఉన్నాయి. వారి ఉదరాలు నశించిపోయి ఉన్నాయి. ప్రాణభయ రక్షణార్థము సకల ప్రాణులు ఆ మర్రి చెట్టుకు 6 క్రోసుల దూరం దాటి వెళ్ళిపోయేవారు. ఆ బ్రహ్మరాక్షసుల భయం వల్ల పశువులు కానీ, మనుషులు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ ఆ ప్రాంతానికి వెళ్ళటం లేదు. ఆ చెట్టు చుట్టూ భయంకరమైన వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. తీర్థయాత్రకు ఆ దారిలో వెళ్ళుచుండే బ్రాహ్మణుడికి ఈ సంగతి తెలియదు. అది కార్తీక మాసమై ఉండటం వల్ల పవిత్ర గోదావరి స్నానము చేయాలని నదీ తీరానికి చేరుకున్నాడు. విధివశము వల్ల మర్రి చెట్టును ఆశ్రయించి ఉండే ఆ బ్రహ్మరాక్షసులను చూసి భయపడి వారి అరుపును వినే శక్తి లేక చెవులు మూసుకున్నాడు. శరీరమంతా చెమటలు పట్టాయి. అతనికి నిలువెల్లా వణుకు పుట్టింది. అన్యదా శరణం నాస్తి అనుకున్నాడు. సర్వ జగద్రక్షకుడైన విష్ణు భగవానుని మనసారా ప్రార్థిస్తూ రాక్షసుల బారి నుండి తప్పించుకునే మానవ ప్రయత్నంగా పరుగు మొదలుపెట్టాడు. వారికి తగు ఆహారము చాలా కాలానికి లభించిందనే పేరాశతో బ్రహ్మరాక్షసులు 3 వెంటపడ్డారు. కొంత దూరము వెళ్ళిన తరువాత ఆ పుణ్యాత్ముని సమీపించి అమాంతంగా తినేయాలనే దృష్టితో చేతులు చాచి ముట్టుకోబోయి బ్రహ్మ తేజస్సుతో సకల ప్రాణులను పునీతం చేయగల అతని ముఖము చూసి ఆశ్చర్యపోయారు. ఆ విధంగా ఏకాగ్రతతో చూడటం వల్ల వారి పాపాలు వారిని విడిచి పారిపోవడం వల్ల పుణ్యాత్ముని దర్శన భాగ్యం కలగటం వల్ల పూర్వజన్మల శృతులు కలిగాయి. దానితో ఆ 3 బ్రాహ్మణునికి భక్తి శ్రద్ధలతో నమస్కరించుచు, ఓ మహాత్మా, నీ యొక్క దివ్య దర్శన మహిమ వల్ల, మీ దర్శన భాగ్యం వల్ల మాకు జ్ఞానోదయమైంది. పుణ్యాత్ములు పరోపకారం కొరకే భూలోకంలో సంచారము చేస్తుంటారు అని పొగిడారు. అల్ప సంతుష్టి గల ఆ సజ్జన బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణుడి దయకు మనసులో నమస్కరించాడు. అతనిలో భీతి తొలగి నిశ్చింత ఏకాగ్రత కలిగాయి. వారిని దయతో చూస్తూ మీకు తప్పక మేలు జరుగుతుందని ఆశీర్వదించాడు. తరువాత వారి కథ తెలుసుకోవాలని కుతూహలం కలగటం వలన, నాయనలారా, మీరు ఎవరు? మీకు ఇటువంటి జన్మలు ఎందుకు వచ్చాయి? పూర్వజన్మలో మీరు ఎటువంటి పాపాలు చేశారు? చేసిన పాపం చెప్పడం వలన కొంత పాపం పోతుంది. శ్రీ మహావిష్ణువు మనందరినీ రక్షిస్తాడు. ధైర్యంగా మీ వృత్తాంతాలు నాకు చెప్పండి, ఆలోచించకండి అని ఆ బ్రాహ్మణుడు ఆ బ్రహ్మరాక్షసులతో పలికెను. అప్పుడు ఆ రాక్షసులు వరుసగా తమ వృత్తాంతములు చెప్పడం ప్రారంభించారు. మొదటి బ్రహ్మరాక్షసుని కథ. ఓ మహాత్మా, నేను ద్రావిడ దేశంలో ఉన్న సుందరం అనే గ్రామంలో బ్రాహ్మణ వంశానికి చెందినవాడును. నేను గ్రామాధికారిగా చేసేవాడును. ఆ అధికార గర్వంతో కన్ను మిన్ను గానకుండా దుష్టుడనై కుటుంబ పోషణ యందు ఆసక్తి హద్దులు మేరటం వల్ల బ్రాహ్మణ డబ్బును దొంగలించాను. అంతేకాక బంధువులందరినీ అలక్ష్యం చేశాను. అమావాస్య నాడైనా సద్బ్రాహ్మణుడికి పట్టెడు అన్నము పెట్టుట ఎరుగను. బ్రహ్మత్వం 7 తరాలకు పీడిస్తుందని తెలుసుకోలేకపోయాను. అది సూర్యచంద్రులు ఉన్నంత వరకు బాధిస్తుందనే శాశ్వత సత్యాన్ని గుర్తించలేకపోయాను. ఆ జన్మలో చేసిన పాపాల వలన రౌరవాది నరకాలు కొంతకాలం అనుభవించి పిదప అనేక నీచ జన్మలెత్తి పడరాని పాటలు పడుతూ చివరకు బ్రహ్మరాక్షస జన్మనెత్తాను. ఈ పాపం పోయే మార్గము చెప్పి నన్ను రక్షించమని వేడుకుంటున్నానని మొదటి బ్రహ్మరాక్షసుడు తన కథను వివరించాడు. రెండవ బ్రహ్మరాక్షసుని కథ. బ్రాహ్మణోత్తమ, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ద్వేషించాను. మాతృదేవోభవ,
పితృదేవోభవ అనే ఉపనిషత్తు వాక్యాలను నిర్లక్ష్యం చేశాను. భార్య మాటను విని ఆమె తోడిదే లోకం అనుకుని అన్ని విధాల ఆమెను ఆనందింపచేస్తూ కన్న తల్లిదండ్రుల ఆలనా పాలన చూడలేదు. నేను నా భార్య మృష్టాన్న భోజనం చేస్తూ నా తల్లిదండ్రులకు చల్దన్నం పెట్టించాను. బంధుమిత్రులను ఎప్పుడూ ఆదరించలేదు. నేను చేసిన ఈ ఘోర పాపాల వలన రాక్షస జన్మ ప్రాప్తించింది. నన్ను ఈ జన్మ నుండి రక్షించమని భక్తిపూర్వకంగా వేడుకుంటున్నాను అని రెండవ బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును వివరించాను. పిదప మూడవ బ్రహ్మరాక్షసుడు తన వివరాలను మొదలుపెట్టాడు. మూడవ బ్రహ్మరాక్షసుని కథ. విప్రోత్తమ, నేను అమరావతిలో ఒక విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని. పూజారికి ఉండవలసిన సద్గుణాలలో ఒక్కటి నా వద్ద లేవు. నేను ఉండేది పవిత్రమైన స్థలమైనప్పటికీ నాలో అంత అపవిత్రతయే వ్యాపించి ఉంది. అందరూ అచటకు వచ్చి పుణ్యాన్ని సముపార్జించుకుంటూ ఉంటే నేను మాత్రం పాపాలు ఆర్జించుకున్నాను. నాలో దైవభక్తి దయాదాక్షిణ్యాలు లేవు. అవి ఎట్లుండనో కూడా తెలియదు. ఆత్మస్థుతి పరనింద వంటివి చెడు కార్యాలకు వెనుదీయలేదు. కుల స్త్రీలను చెరిచి ఇతరుల సొమ్మును దొంగిలించేవాడిని. స్వామివారి నగలు, భక్తులు దీపారాధనకై పంపిన తైలాన్ని మొదలైన వాటిని వేశ్యాగృహాలకు పంపేవాడిని. స్వామికి చేయవలసిన నిత్య పూజలు మాని భవళ్ళు వేశ్యాలోలత్వంలో మునిగి తేలుతూ ఉండేవాడిని. వేశ్యాగృహాలే నాకు మందిరాలు. శరీర సౌందర్యం అశాశ్వతమని, బ్రహ్మ పదార్థం ఒక్కటే శాశ్వతమని గుర్తించలేకపోయాను. ఉన్న సంపదను అంతా వేశ్యలు చేజెక్కించుకుని నాలో ఓపిక లేనప్పుడు ధనమూడగానే బయటకు నెట్టివేశారు. చివరకు దిక్కులేని మరణం పొంది నరకములో నానా బాధలకు గురయ్యాను. ఇదప అనేక నీచ జన్మలెత్తి చివరికి ఈ జన్మను పొందాను. మీ దర్శన భాగ్యం వలన నాకు జ్ఞానోదయమైనది. నేనింతవరకు చేసిన పాపములకు పశ్చాత్తాపడుతున్నాను. పశ్చాత్తాపం వలన కొంత పాపం పోతుందని పెద్దలు అంటారు. నన్ను మీరు నయం చేయగలరనే పూర్తి నమ్మకము కలిగింది. నన్ను కాపాడే బాధ్యత మీ మీద ఉంచుతున్నాను. దయతో నన్ను రక్షించండి అని మూడవ బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును చెప్పి వేడుకొనెను. ముగ్గురి వృత్తాంతములు విన్న బ్రాహ్మణుడు ఎంతో జాలిపడ్డాడు. వారిని బాగు చేయడము తన ధర్మంగా తలంచి వారితో మీరు చేసినవన్నీ మహాపాపాలని అనటంలో తప్పు లేదు. అందుచేతనే చాలా బాధలు పడ్డారు. ఇప్పటికైనా నిజాన్ని గుర్తించి పశ్చాత్తాపడుతున్నందుకు నేనెంతో ఆనందించుచున్నాను. ఇక మీకు ఏ భయమూ లేదు. మీకు ఈ చెడు జన్మల నుండి విముక్తి కలిగిస్తాను. ఆ ఆదిశేషుడు మనకు తోడు నీడగా ఉంటాడు అని చెప్పి వాళ్లను తీసుకుని కావేరీ నది తీరానికి చేరుకున్నాడు. అది కార్తీక మాసము కావటం వలన ఉపవాసము చేసి నదిలో స్నాన జపాలు గావించి వ్రతం పూర్తి చేసి ఆ వ్రతం యొక్క ఫలితాన్ని ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారపోశాడు. ఆ వ్రత ఫలము వలన బ్రహ్మరాక్షసులు విముక్తి పొందారు. అందువలన కార్తీక మాసంలో స్నానం చేసి వ్రతాలాచరించే వారికి సకల పాపాలు తొలగిపోయి 10,000 వాజపేయాలు చేసిన పుణ్యఫలం కలుగుతుంది. ఈ ప్రయత్నమును చేయటానికి నిర్లక్ష్యం చేసిన వాళ్ళు అనేక నీచ జన్మలకు గురి అయి చివరకు నీచాతి నీచమైన పంది జన్మనెత్తి తరువాత బ్రహ్మరాక్షసులవుతారు. స్త్రీ పురుష తేడా లేకుండా అందరూ కార్తీక మాసంలో కావేరి, కృష్ణ, గోదావరి మొదలైన పుణ్యనదులలో స్నానం చేసి నక్తం మొదలగు వ్రతాలు చేయాలి. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమందలి 3వ అధ్యాయం సంపూర్ణం.